బాలకృష్ణ సినిమాలను నేడు కాలేజీ విద్యార్థులు సైతం బెట్టింగ్లు వేసి చూస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్ను గుర్తుకు తెచ్చేలా ఉందని అన్నారు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే సాక్షాత్కరించినట్లు అనిపించిందని తెలిపారు. ఇక ఈ చిత్రం చూసి ఎంతో సంతోషించానని కూడా అన్నారు. బోయపాటి శ్రీను సంచలనాలకు మారుపేరని, ఆయన ఏ సినిమా చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని కొనియాడారు. స్కూళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి యొక్క గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాలేజీలో కానీ స్కూళ్లలో కానీ ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురిని సలహాదారులుగా నియమించింది. ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇక ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నర్సాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. అలాగే పోచంపల్లి శ్రీధర్రావును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఇక కార్టూనిస్ట్ శ్రీధర్గా సుపరిచితులైన ఆయన మాస్ కమ్యూనికేషన్ లో సేవలు అందించారు. దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ నియమితులయ్యారు. మంతెన, శ్రీధర్, సీతారామాంజనేయ ప్రసాద్ తమ పదవుల్లో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఇక జీవోల జారీలో అధికారుల తొందరపాటు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురిని సలహాదారులుగా నియమించింది. ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇక ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నర్సాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. అలాగే పోచంపల్లి శ్రీధర్రావును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. కార్టూనిస్ట్ శ్రీధర్గా సుపరిచితులైన ఆయన మాస్ కమ్యూనికేషన్ లో సేవలు అందించారు. దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ నియమితులయ్యారు. ఇక మంతెన, శ్రీధర్, సీతారామాంజనేయ ప్రసాద్ తమ పదవుల్లో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి అంటగా నిలవాల్సిన వార్డెన్ కంచె చేను మేసిన చందంగా ఒక విద్యార్థిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వార్డెన్ భవానీ కర్రతో చేతులతో ఇష్టారీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతుంది. తోటి విద్యార్థులు అడ్డుకుంటున్నా కూడా వినకుండా బూతులు తీడుతూ కనికరం లేకుండా కొట్టారు. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే వార్డెన్ భయంతో ఈ విషయం బయటకు రాకుండా దాదాపు 1 నెల రోజులుగా గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది? 12ంటికి అయిపోతుంది. మరి ఎగ్జామ్ అయిపోయే టైంకి మళ్ళీ హాస్టల్ ఉండాలని సోయలేదని
హాస్టల్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2 నెలల క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థులను కొన్ని వర్గాల మత బోధనలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ వార్త రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు ఏకంగా విద్యార్థినిపై శారీరక దాడి జరగడం హాస్టల్ నిర్వహణపై అనేక అనుమానాలకు తావిస్తుంది. వరుసగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే ఇక్కడ మత బోధనలు, భౌతిక దాడులు జరుగుతున్నాయి. మా పిల్లల భద్రతకు గ్యారంటీ ఏది అని వారు ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థి యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. విద్యార్థి యువజన సంఘాల ఐక్యత చేపట్టాలి. విచారణను వెంటనే చేపట్టాలి. పేపర్లో వచ్చిన దాని ప్రకారం విచారణ వెంటనే చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై వెంటనే విద్యార్థి యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. విద్యార్థి యువజన సంఘాల ఐక్యత చేపట్టాలి. విచారణను వెంటనే చేపట్టాలి.